నవ తెలంగాణ దశమ వార్షికోత్సవ సందర్భంగా నవ తెలంగాణకి ప్రత్యేక అభినందనలు. ఎవరెవరైతే తెలుగు సాహిత్యంలో అభ్యుదయ సాహిత్యాన్ని లేదా కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని లేదా మామూలుగా ఉండే అన్ని రకాల సాహిత్యాల్ని చదవాలని కోరుకుంటారో వాళ్ళందరికీ ఒక మంచి వేదికగా, ఒక మంచి సాహిత్యాన్ని అందించే ఒక సంస్థగా, ప్రచురణ సంస్థగా నవతెలంగాణ ఈ 10 సంవత్సరాలు పనిచేసింది. నవతెలంగాణలో తెలుగు సాహిత్యం, తెలుగు రచయితలు, తెలంగాణ ఒరవడి, తెలంగాణ వారసత్వం వీటన్నిటితో పాటుగా ఇంకొక విషయం కూడా ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంశాలు కానీ, రాజకీయ అంశాలు కానీ, సామాజిక సాంస్కృతిక అంశాల మీద కానీ వచ్చిన ప్రఖ్యాతమైన పుస్తకాలు, లేకపోతే ఇవాళ మనకి తాజాగా అవసరమైన సమాచారం అందించే పుస్తకాలు, వాటన్నిటినీ తెలుగు పాఠకలోకానికి అందించడంలో కూడా నవతెలంగాణ ఒక ప్రత్యేకమైన కృషి చేస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు మనకందరికీ తెలుసు, ఒక ఒక జాతి యొక్క సంస్కృతిలో పుస్తకం ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. ఆ సంస్కృతిని కాపాడడంలోనూ, ఆ సంస్కృతిని కొనసాగించడంలోనూ, ఆ సంస్కృతిని తిరిగి సుసంపన్నం చేయటంలోనూ, ఆ భాషను నిలబెట్టడంలోనూ, ఆ నుడికారాన్ని నిలబెట్టడంలోనూ ఇది ఒక ప్రత్యేకమైన పాత్రని సాహిత్యం పోషిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లో కమర్షియల్ బేస్ మీద పుస్తకాలు ఎంత అమ్ముడుపోతాయి, పాఠకులు దేనికి నచ్చుతారు అనే దాన్ని అంచనాలు వేసుకొని మాత్రమే పుస్తకాలు ప్రచురించే ప్రచురణ సంస్థలు అనేకం ఉన్నాయి. అట్లా కాకుండా ఒక ప్రయోజనం కోసం, ఒక లక్ష్యం కోసం ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏది ప్రజల యొక్క ఆలోచన ధోరణిని ఒక అడుగు ముందుకే ఇస్తుంది, ఏ అంశం ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది, ఏ అంశాన్ని చదువుకోవడం వల్ల మనుషులుగా మనం మరింత మెరుగైన మనుషులుగా బ్రతకడానికి వీలవుతుంది, ఏ అంశాలని ప్రస్తావించుకోవడం ద్వారా, పదే వాటిని చదువుకోవడం ద్వారా మనలో ఉండే మానవత్వం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం మనుషులుగా, నాగరికులుగా, అంటే మనం నాగరికులుగా చెప్పుకునేది మన లిపి ప్రారంభమైన నాటి నుంచే. కాబట్టి మనం నాగరికులుగా మనం చెప్పుకోవడానికి అవసరమైన కీలకమైన సాహిత్యాన్ని, మంచి సాహిత్యాన్ని నవతెలంగాణ పాఠకలోకానికి అందించింది. అట్లాగే నవతెలంగాణ కొత్త రచయితల్ని ప్రోత్సహించడంలోనూ, కొత్త పుస్తకాలని తీసుకురావడంలోనూ కూడా ఇంకో ఒరవడి దిద్దుతుందని ఆశిద్దాము. దాంతోపాటే పాఠకులకి అందుబాటులో ఉండే ధరలు పుస్తకాలు అందించడం కూడా అవసరం. ఇటువంటి అవసరాలన్నింటినీ నవతెలంగాణ భవిష్యత్తులో తీరుస్తుందని ఆశిద్దాం. దశమ వార్షికోత్సవ సందర్భంగా నవతెలంగాణకు ప్రత్యేకమైన వాళ్ళ కృషికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు పాఠకలోకం నుంచి మనం తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఉంది.